మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి ఫైర్ అయ్యారు. పాపాలు చేసిన వాళ్లకు బతికుండగానే నూకలు చెల్లుతాయన్నారు. 3 నెలల క్రితం వరకు రౌడీలను వేసుకుని మీసాలు తిప్పుకుంటూ తిరిగిన ఓ కుటుంబం ఇప్పుడు తిరుపతి బంగ్లాలో దాక్కుందని విమర్శించారాయన. ఎప్పుడైనా పాపాలు చేసినోనికైతే భూమి మీద బతికుండగానే నూకలు జరుగుతాయి. ఈ రోజు ఏ కుటుంబం అయితే కరెక్ట్ 3 నెలల ముందు మీసాలు తిప్పుకుంటా రౌడీలు వెనకాలం చేసుకుని ఈ ప్రాంతాల్లో తిన్నారు. ఈ రోజు ప్రజలు చెప్పుతో కొడతారని చెప్పి తిరుపతిలో బంగ్లా కట్టుకొని దాయిలను దాక్కున్నారంటే మీ అందరూ ముసుగు తగులుతారండి వాళ్ళకు. నేను ఒకటే చెప్తున్నా, ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు అనే పెద్ద మనిషి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎవరికి గుండెకాయలు రైతుల మీద